హాయ్ లవ. హలో. హాయ్ హాయ్ సార్. ఏయ్, వినపడుతుందా? వినపడుతుంది సార్. ఓకే. తెలుగు తెలుగు ఓకే లవ. ఏమని ఓకే పిలిచొచ్చు సార్, తెలుగు మిమ్మల్ని? ఓకే సార్. మీ నేమ్? లవకిషోర్ సార్ నా పేరు. లవ కిషోర్. ఓకే, ఐ కెన్ కాల్ యూ కిషోర్ ఇన్స్టెడ్ ఆఫ్ లవ. యా ఓకే. కిషోర్. మ్మ్, యా కిషోర్, మీకు ముందు ఏమైనా ఐడియా ఉందా నెట్వర్కింగ్ మీద? లైట్గా ఐడియా ఉంది సార్. ఓకే. ఏం ఐడియా ఉంది కిషోర్? బేసిక్. ఐపీ కాన్ఫిగరేషన్. మీ వాయిస్ స్లోగా వస్తుంది కొంచెం. ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా? అవును సార్. ఓకే. ఓకే, ఇది మా స్క్రీన్ విజిబుల్ ఉందా కిషోర్? విజిబుల్ ఉంది సార్, విజిబుల్ ఉంది. ఓకే. జస్ట్ అంటే నెట్వర్కింగ్ అంటే లైక్ ఇట్ ఈస్ నాట్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. సిమిలర్ బేస్డ్ ప్రతి ఒక్కరికి ఆల్రెడీ ఐడియా ఉన్నదే. బట్ డే టు డే లైఫ్లో మీరు ఎలా అయితే యూజ్ చేస్తారో ఇక్కడ కూడా మనం కంపెనీలో కూడా సేమ్ అలానే యూజ్ చేస్తాం. అండ్ ఇన్ దీస్ సెషన్స్, ఇన్ దిస్ సిసిఎన్ఏ సెషన్స్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ద ఫ్లో, ఎలా ఉంటుంది, నెట్వర్క్ ఎలా వర్క్ అవుతుంది, అండ్ ఇన్ ఫ్యూచర్ హౌ యూ కెన్ ఏబుల్ టు గో ఫర్ ద జాబ్స్ అనేది ఫిగర్ అవుట్ చేస్తాం. ఓకే. ఓకే. అండ్ మీకు ఎంతవరకు ఐడియా ఉందో నాకు తెలిస్తే దట్ వీ కెన్ స్టార్ట్. అంటే లైక్ నెట్వర్కింగ్, ఎందుకు మీరు నెట్వర్కింగ్ చూస్ చేసుకున్నారు? అంటే ఆల్రెడీ దీంట్లోనే వర్క్ చేస్తున్నా కాబట్టి నేను గుడ్. ఎక్కడ కిషోర్? యాక్ట్ ఫైబర్ నెట్లో వర్క్ చేస్తున్నాను. ఫైబర్. ఏమేమి రోల్స్ ఉంటాయి మీకు, లైక్ ఇన్ ద సెన్స్ స్లైసింగ్ పార్ట్? ఐ థింక్ యూ, మీరు రౌటింగ్ ప్రోటోకాల్స్ ఇవన్నీ చేయరు అనుకుంటా కదా? ఓన్లీ అంటే కస్టమర్ అవుటర్లు మాత్రమే కాన్ఫిగర్ చేస్తాను. కస్టమర్ రౌటర్లు మాత్రం కాన్ఫిగర్ చేస్తారా? లైక్ ఎలా అంటే ఏం ఇనిషియల్ కాన్ఫిగర్ చేస్తారా, లైక్ ప్రోటోకాల్స్? ఇనిషియల్, నార్మల్ ఇనిషియల్. లైక్ ఐపీ అలైన్మెంట్, కరెక్ట్? ఎస్. ఓకే. ఓకే. అండ్ ఫస్ట్ థింగ్, అండ్ హియర్ నేనేం చూపిస్తానంటే లైక్ వీఆర్ వర్కింగ్ రైట్, అండ్ వర్కింగ్ బేస్లోనే మాట్లాడుకున్నాం. అండ్ బేసిక్ అనేది కాదు కానీ లెట్ వీ కెన్ కవర్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, స్క్రాప్ నుంచి టాప్ లెవెల్ వరకు, సెక్యూరిటీ లెవెల్ లైక్. అండ్ ఫస్ట్ ఈ మన సెషన్స్లో బేసిక్ మనం స్టార్ట్ చేసేది, మీకు ల్యాన్ వ్యాన్ అండ్ బేసిక్ ఐడియా ఉంది కదా, రైట్? ఐడియా ఉంది సార్. ఓకే, దెన్ దే కెన్ ఈజీలీ అండర్స్టాండ్. అండ్ ఈ బేసిక్ టర్మ్సే కాకుండా మనం ఇంకొకటి కూడా ఇంక్లూడ్ చేద్దాం, ప్యాన్, పర్సనల్ ఏరియా నెట్వర్క్. అండ్ డిఫాల్ట్ మనం లోకల్గా కమ్యూనికేట్ అవ్వచ్చు అండ్ ఓవర్ ద ఇంటర్నెట్ కమ్యూనికేట్ అవ్వచ్చు. సేమ్ అలానే మనం వైర్లెస్ ద్వారా కూడా కమ్యూనికేట్ అయినా మనం దాన్ని ప్యాన్ అంటాం, పర్సనల్ ఏరియా నెట్వర్క్. అండ్ ఈ పర్సనల్ ఏరియా నెట్వర్క్ ఎలా వర్క్ అవుతుంది, అండ్ మీకు వాయిస్ ఐడియా ఉందా కిషోర్? వాయిస్. వాయిస్ అంటే ఐడియా లేదు. ఓకే. అండ్ లైక్ మనం ఫోన్ కాల్స్ మాట్లాడతాం కదా నార్మల్, మీరు వాట్సాప్, ఫేస్బుక్ ఏవైతే వాడతామో ఆ డేటా ట్రాన్స్మిషన్ని మనం ఒరిజినల్ డేటా అంటాం. అండ్ ఇంకొకటి వాయిస్ డేటా, కాల్స్ ఏవైతే మాట్లాడుతున్నామో మనం ఇది వాయిస్ డేటా అంటాం. ఓకే. ఇవన్నీ మనం ఓకే. షేర్ చేయాలి అంటే లైక్ మనం సెండ్ చేయాలి అంటే ఆ డివైస్ నీడ్ టు బి సపోర్టెడ్. ఏదైతే మనం డివైస్ వాడుతున్నామో, మీరు రౌటర్స్ అన్నారు కదా, మీరు రౌటర్ బేసిక్ రౌటర్స్ కాన్ఫిగర్ చేస్తారు కదా, ద రౌటర్ నార్మల్ ఒరిజినల్ డేటానే కాదు వాయిస్ డేటాని కూడా ఫార్వర్డ్ చేస్తుంది. బట్ బై డిఫాల్ట్ యువర్ డివైజెస్ డజంట్ సపోర్ట్స్ బై డిఫాల్ట్ ఏది ఆటోమేటిక్ అయితే షేర్ చేయవు. వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు డూ సమ్ చేంజెస్. అండ్ ఆ చేంజెస్ కోసమే మనం ఏం చేస్తాము, మీరు జస్ట్ ఐపీ కాన్ఫిగరేషన్ అన్నారు కదా, రైట్? అవునవును సార్. అండ్ ఏ ఏ ఐపీ రేంజ్ వాడతారు కిషోర్ మీరు?
అది అంటే అది ఆటోమేటిక్ ఐపీ ఉంటుంది సార్, 1025 ఉంటుంది. కెన్ యూ టెల్ మీ దట్ ఐపీ రేంజ్? ఐడియా ఉందా? లైక్ మీరు 192 వాడతారా? 192.168.0.1. Oh, 0.1. Okay. I think you're configuring ISP devices. అవునా? Oh, default అవును. setups. Okay, good. Hmm. బట్ అయితే మీకు ఐడియా ఉంటుంది. అండ్ మనం మనం ప్రజెంట్ ఈ ఐపీ మాత్రమే ఎందుకు ఇస్తాము మనం డివైజెస్కి? మనం మీరు ఐఎస్పి యాక్ట్ ఫైబర్ నుంచి ఉన్నారు కాబట్టి డిఫాల్ట్ ఇంటర్నల్ మెంబర్స్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళకి ఈ ఐపీ Hmm. బేస్ చేసుకొని వాళ్ళకి యూజ్ చేసుకోగలరు. అంటే వాళ్ళ డివైజెస్ అన్నిటికీ ఈ ఐపీ రేంజ్ ద్వారా యూజ్ చేసుకోగలరు. అంటే లైక్ ఎన్ ఐపీస్ అసైన్ చేయొచ్చు వాళ్ళకి? 255. మోర్ ఓవర్ 256 ఐపీస్. అవునా? అవును అంటే సార్. లైక్ మన కంపెనీని బట్టి మీరు యాక్ట్ లో వర్క్అవుట్ చేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ మనం 192 సిరీస్ యూజ్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ గో విత్ 116 సిరీస్. Hmm. బేసికలీ మన యాక్ట్ ఫైబర్ డిఫాల్ట్ రౌటర్స్ మీరు సెటప్ చేస్తారు కాబట్టి మీరు 190 సిరీస్ చూస్తుంటారు ప్రజెంట్. బట్ ఐ హావ్ సీన్ అవును 172 సిరీస్ ఆల్సో. ఎయిర్టెల్ ఆర్ సమ్ అదర్ ప్రొవైడర్స్ విల్ గో విత్ దిస్ 172 సిరీస్ బికాస్ అంటే మన కస్టమర్స్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద ఐపీ రేంజ్. ఓకే. ఇక్కడ Hmm. ఫస్ట్ బేసిక్లో మనం ల్యాన్ వ్యాన్ మ్యాన్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ ప్యాన్. అండ్ దెన్ నెక్స్ట్ విల్ గో విత్ ఐపీ అడ్రసింగ్. ఐపీ అడ్రసింగ్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే. ద ఫస్ట్ థింగ్ క్లాస్ ఏ అని చెప్పి, అలాగే దీంట్లో మనకు డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. ద ఫస్ట్ థింగ్ క్లాస్ ఏ, క్లాస్ బి అండ్ క్లాస్ సి, క్లాస్ డి అండ్ క్లాస్ సి. ఇలా మనకు ఈ ఐపీ రేంజ్ ఏదైతే ఉందో మనకు 0 to 255 అనే ఒక రేంజ్ ఉంటుంది ఐపీ అడ్రసింగ్లో. ఓకే. ఈ Hmm. రేంజ్ని మనం డైరెక్ట్గా డివైజెస్కి అసైన్ చేయలేం కాబట్టి వాట్ వి విల్ డూ, విల్ ట్రై టు సెగ్రిగేట్. దీన్ని మనం డివైడ్ చేస్తాం. ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ మొత్తాన్ని నేను యూజ్ చేయలేను కాబట్టి ఇలా మనకు 5 క్లాసెస్గా Hmm. డివైడ్ చేసి ఒక్కొక్క క్లాస్కి ఒక రేంజ్ అనేది స్పెసిఫై చేస్తాం. 0 to 127 అండ్ 128 to 191. అలా మనం ఒక్కొక్క క్లాస్కి ఒక రేంజ్ అనేది స్పెసిఫై చేస్తూ యూజ్ చేస్తూ ఉంటాం. మనం ఇప్పుడు యూజ్ Hmm. చేసే ఐపీ అడ్రస్ 192 సిరీస్ ఏదైతే ఉందో అది నాకు క్లాస్ సి కిందికి వస్తుంది. అవునా? అవునవును. ఓకే. అండ్ ఇలా మనం అంటే ఒక్కొక్క క్లాస్ అనేది ఎందుకు సెగ్రిగేట్ చేస్తాము అంటే మనం ఈ 3 క్లాసెస్, టాప్ 3 క్లాసెస్ ఏబిసి, ఈ 3 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం ఇంటర్నెట్ కమ్యూనికేషన్కి అలాగే ఇంటర్నల్ కమ్యూనికేషన్కి యూజ్ చేస్తాం. ఓకే. అండ్ మీరు లైక్ నార్మల్లీ యూఆర్ యూజింగ్ మొబైల్స్ రైట్, అండ్ మీరు ఐఎస్పి సెటప్ చేస్తున్నప్పుడు మీరు 192 సెటప్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఫర్ ఇంటర్నల్ యూజర్స్. బట్ అదే మీరు ఇంకొక ఐపీ కూడా వాడతారు ఈ రైట్. 192 ఒకటే వాడతారా ఆర్ ఇంకేమన్నా ఐపీ యూజ్ చేస్తారా మీరు కాన్ఫిగర్ చేసేటప్పుడు? అది ఒకటే వాడతాను. ఒకటేనా పక్కా? పక్క ఒకటే. ఓకే. అండ్ is there any network engineers they like is going to set up the Wi-Fi routers? Sure. మీరు ఒక్కరే చేస్తారా ఆర్ నెట్వర్క్ ఇంజనీర్ సపోర్ట్ తీసుకొని చేస్తారా? మేము ఒక్కరిమే చేసుకుంటాం సార్. అవునా? అంటే ఆల్రెడీ డిఫాల్ట్ సెటప్ అని ఉంటుంది, అయితే మీరు జస్ట్ అవును ఆ వైఫై రౌటర్ ఒకటి సెటప్ చేస్తారు. అవునా? అవునవును. డిఫాల్ట్ ఫర్ ఎవ్రీ లొకేషన్ వీ హ్యావ్ వన్ పబ్లిక్ ఐపీ అడ్రస్ రైట్. మీరు యాక్ట్లో ఏం వాడుతున్నారో అయితే ప్రెసెంట్ అయితే తెలియదు, బట్ రైట్ నౌ వీఆర్ యూజింగ్ ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్. ఓకే. ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ ఈజ్ అసైనింగ్ దిస్ ఐపీ అడ్రస్ ఫర్ మై ఇన్స్టిట్యూట్. ఓకే. ఫ్రమ్ దిస్ ఐపీ అడ్రస్ ఈ ఐపీ ఏదైతే ఉందో దీన్ని మనం పబ్లిక్ ఐపీ అంటాం. పబ్లిక్ ఐపీ వేరు అండ్ ప్రైవేట్ ఐపీ వేరు. అవునా? ప్రైవేట్ ఐపీ కాన్స్టెంట్ ఉంటుంది, పబ్లిక్ అయితే ప్రొవైడ్ చేంజ్ అవుతా ఉంటుంది. రైట్, కరెక్ట్. అండ్
మీ దగ్గర నుంచి మేము బై చేస్తాం కాబట్టి యూ విల్ ప్రొవైడ్ దిస్ ఐపీ అడ్రస్, రైట్? అండ్ ఈ ఐపీ ద్వారానే నేను ఇంటర్నెట్ యూజ్ చేయగలుగుతాను. ఒకవేళ ఈ ఐపీ లేకపోతే నేను ఇంటర్నెట్ యూజ్ చేయలేను. అండ్ మీరు సెటప్ చేసేది ఎలా అంటే, ఐ థింక్ లెట్ ఐ కెన్ షో యూ ప్రాక్టికలీ. రైట్ నౌ ఐఎమ్ కనెక్టెడ్ టు ద వైఫై, కిషోర్, అండ్ ఐఎమ్ యూజింగ్ వన్ ఎస్ఎస్ఐడి ఎయిర్టెల్ మోడమ్ ఫర్ ఎంఎక్స్. అండ్ ఇప్పుడు నేను నాకు ఏ ఐపీ వస్తుందో చెక్ చేద్దాం. ఐపీ కాన్ఫిగ్, లేదా ఐఎమ్ గెటింగ్ దిస్ ఐపీ అడ్రస్. ఈ వైఫై రౌటర్ మీరు సెటప్ చేసిన తర్వాత మీరు 0.1 అని చెప్పారు కదా, ఇక్కడ మేము 1.1 అని యూజ్ చేస్తున్నాం. ఓకే, ఐ థింక్ ఓకే సార్. అండ్ ఈ 1.1 ఐపీ ఉంది నా దగ్గర. లెట్ మీ ట్రై టు యాక్సెస్ మై మోడమ్ విత్ 1.1. 192.168.1.1, and ఇది నా ISP మోడమ్. ఐఎమ్ గెటింగ్ ఏ పేజ్. See, this is the modem, right? I think you are going to set up Yes. all these features, correct? Yes. ఇదేనా? Yes. ఇక్కడ మీరు చూస్తే డిఫాల్ట్ మీరు సెటప్ చేసే రేంజ్ వచ్చి ల్యాన్ సెటప్. ఈ ల్యాన్ డిఫాల్ట్ పబ్లిక్ ఐపీస్ ఆల్రెడీ కాన్ఫిగర్ అయిపోయి ఉంటాయి. అండ్ జస్ట్ యూ ఆర్ గోయింగ్ టు చేంజ్ ద నెట్వర్క్ రిలేటెడ్ స్టఫ్. ఓకే, this IP range. Right now I'm using 1 dot series, but you are going to replace with 0.1. But మీరు 0.1 ఎందుకు యూజ్ చేస్తున్నారో నాకైతే ఐడియా లేదు. బికాస్ we can't use the default IP subnet for the routers. You need to change the IP range. And here ఇక్కడ నేను 1.1 యూజ్ చేస్తున్నాను కదా, అదే సేమ్ అలాగే లెట్ మీ గో ద పబ్లిక్ IP అడ్రస్. Okay, here it is not showing my public IP. See, direct already NAT అయింది. ఓకే, యూ కెన్ సీ దట్ ఫీచర్స్, రైట్? మీరు ఒకవేళ నాట్ చేయకుండా ఉంటే దెన్ ఇక్కడ మనం పబ్లిక్ ఐపీ చూడొచ్చు, ఏ పబ్లిక్ ఐపీ అసైన్ చేస్తున్నారు అనేది. బట్ రైట్ నౌ ఇది నాట్ అయింది కాబట్టి నేను ఈ ఐపీ చూడలేను. ఇట్ ఈస్ మోర్ సెక్యూర్. అది కూడా మనం డిస్కస్ చేస్తాం ఈ సెషన్స్లో. మనం సెక్యూరిటీ ఒక డివైజెస్కి ఎలా అసైన్ చేయొచ్చు, అండ్ మీ ఐపీ, మీ ఇంటర్నల్ ఐపీ థర్డ్ పర్సన్కి విజిబుల్ కాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి ఫీచర్స్ ఎనేబుల్ చేస్తాం అనేది we can see on these sessions. Okay, and we'll talk about classes, and ఈ క్లాసెస్ గురించి ABCN ఎలా వర్క్ అవుతాయి, అండ్ అలాగే క్లాస్ డి అంటే ఏంటి, క్లాస్ ఈ అంటే ఏంటి అనేది విల్ సీ వన్ బై వన్. అండ్ క్లాస్ సి అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ సేమ్ లైక్ యువర్ వాట్సాప్ గ్రూప్. మీరు వాట్సాప్లో గ్రూప్ అనేది క్రియేట్ చేస్తారు, అవునా? ఆ గ్రూప్ వల్ల యూజ్ ఏంటి? మనకు డిఫాల్ట్ ఒక మెసేజ్ సెండ్ చేసి వాళ్ళే ఉంటారు, అందరికీ కనబడుతుంది, అవునా? అవును. సేమ్ అలానే మనకు నెట్వర్క్ తీసుకున్నప్పుడు వరల్డ్ వైడ్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఛానల్స్, రైట్? అండ్ టీవీ ఛానల్స్ కావచ్చు, ఆర్ సమ్ స్పోర్ట్ ఛానల్స్ కావచ్చు. ఏదైనా ఒక టీవీ ఛానల్ తీసుకుంటే హౌ దే కెన్ ఏబుల్ టు బ్రాడ్కాస్ట్, ఫర్ సమ్ యూజర్స్, సమ్ పర్టికులర్ రీజన్ వరకే నేను బ్రాడ్కాస్ట్ చేయగలను, ఆర్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి మాత్రమే నేను ఇన్ఫర్మేషన్ పంపించగలను అనేది ఎలా సెటప్ చేస్తారు? బేస్డ్ ఆన్ ద మల్టీ క్యాస్ట్ ఐపీ అడ్రస్. దీన్ని మనం మల్టీ క్యాస్ట్ రేంజ్ అంటాం. ఓకే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి నేను ఒక ఇన్ఫర్మేషన్ పంపించాలి అంటే ఐ నీడ్ టు గో విత్ దిస్ క్లాస్ డి రేంజ్. ఓకే, విల్ సీ వన్ బై వన్, బట్ జస్ట్ ఐఎమ్ గివింగ్ ఎ బ్రీఫింగ్ అబౌట్ దీస్ క్లాసెస్. అలాగే లెట్ క్లాస్ ఈజ్ ఆల్సో వన్ స్పెషల్ range we can use for developments, researching. కొత్త టెస్టింగ్ చేస్తారు కదా, రాకెట్ లాంచింగ్, స్పేసింగ్, అవునా? అండ్ అలాంటి స్పేస్ అంటే లైక్ డిఫరెంట్ స్పేసెస్తో కమ్యూనికేట్ అవ్వాలన్నా అండ్ డిఫరెంట్ డివైజెస్తో కమ్యూనికేట్ అవ్వాలన్నా దేర్ వీ కెనాట్ ఏబుల్ టు యూజ్ ఐపీ ఫ్రమ్ దీస్ 4 classes. ఓకే, ఐ నీడ్ టు గో ద వన్ స్పెసిఫైడ్ క్లాస్ ఈజ్ ఈ. క్లాస్ ఈ ద్వారా మనం ఏం చేయొచ్చు, డిఫరెంట్ టెస్టింగ్స్ మనం పర్ఫామ్ చేయొచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో ట్రాక్ ద డివైజెస్. మీకు IMEI నెంబర్ ఐడియా ఉంది కదా కిషోర్? ఉంది సార్, మొబైల్కి ఉంటుంది కదా.
అవునవును, రైట్, కరెక్ట్. అండ్ దానివల్ల యూజ్ ఏంటి? దానివల్ల అంటే ఏం మన మొబైల్ చేస్తాం పోయినప్పుడు నార్మల్? కూడా అది కరెక్ట్, కరెక్ట్. అండ్ ఫర్ ట్రాకింగ్ పర్పస్ సేమ్ ట్రాకింగ్ అలానే పర్పస్. మనం మన ఈ ఐపీ అనేది కూడా అలాంటిది. ఐపీ అనేది ఆ, ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక లొకేషన్ని ఫైండ్ అవుట్ చేసే దానికోసం. But you cannot figure out the device details. Okay, if you need to find out where is the device, you need to identify with the help of ఐపీ అడ్రస్. ఒక ఐపీ ద్వారా ఒక డివైస్ ను ఫైండ్ అవుట్ చేయగలవు, బట్ నువ్వు డేటా ట్రాన్స్మిట్ చేయలేవు. ఐడియా ఉందా? ఇప్పుడు నార్మల్ గా ఈ లాజిక్ పరంగా తీసుకుంటే ఇక్కడ నాకు ఈ డివైస్ కి ఉన్న ఐపీ ఏంటి? 1.40, అవునా? ఇది లోకల్ గా ఉన్నప్పుడు మాత్రం వర్క్ అవుతుంది. లోకల్ గా మీరు సేమ్ ఇన్స్టిట్యూట్ లోనే ఉంటే నన్ను ఐడెంటిఫై చేయాలంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సరే, నేను ఇప్పుడు డిఫరెంట్ లొకేషన్ లో ఉన్నాను. డిఫరెంట్ లొకేషన్ లో ఉంటే ఐపీ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చా? చేయలేము. చేయలేదు. దానికోసం మనం ఏం చేస్తాం? ట్రాక్ పార్ట్. అండ్ వన్ ఈజ్ మనం సాక్ అనే దాంట్లో ఒక టూల్ ఉంటుంది. ఓకే, మ్యాక్ ట్రాకింగ్ పార్ట్. ఒక మ్యాక్ను బేస్ చేసుకుని కూడా మనం ట్రాక్ చేయొచ్చు. మన ఐఎంఈఐ నెంబర్ ఎలానో సేమ్ అలానే ప్రతి డివైస్కి ఒక మ్యాక్ అనేది ఉంటుంది. ఓకే, ఈ మ్యాక్ అడ్రస్ని బేస్ చేసుకొని మనం ఈ డివైస్ని ట్రాక్ చేయొచ్చు. యూ కెన్ సీ లాడ్ ఆఫ్ మ్యాక్ అడ్రసెస్ అంటే ఇవన్నీ ఉన్నాయి. బట్ ఎగ్జాక్ట్ మ్యాక్ వచ్చి ఇది. ఎందుకంటే ఇవన్నీ నా వర్చువల్ ఇంటర్ఫేసెస్. ఇలా ఉంటుంది సేమ్. ఇవన్నీ నా ఇంటర్ఫేసెస్ కదా, బ్లూటూత్ కోటి, ఈథర్నెట్ అండ్ వైఫై, అండ్ దిస్ ఆర్ ఆల్ వర్చువల్ ఇంటర్ఫేసెస్. ఈ వర్చువల్ ఇంటర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఒక్కొక్క ఇంటర్ఫేస్కి ఒక్కొక్క మ్యాక్ అడ్రస్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, లైక్ 01, 08 సిమిలర్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. అన్ని సిమిలర్ గానే ఉన్నాయా లేదా మిగతాటి? కరెక్టా? సేమ్ ఈ మ్యాక్ అడ్రస్ కొని మనం ఒక డివైస్ ని ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే మీరు ఒకవేళ ఆ డివైస్ ట్రాఫిక్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డివైస్ ట్రాఫిక్ ఉంది అండ్ ఐ నీడ్ టు సీ పీసీ ట్రాఫిక్ ఏం చూడాలి అంటే యూ నీడ్ టు గో విత్ దిస్ కమాండ్ నెట్ స్టాట్. ఎప్పుడన్నా చూసారా ఇలా? దీన్ని మనం నెట్వర్క్ స్టాటిస్టిక్స్ అంటాం. ఓకే, బేసికలీ ఇవి నార్మల్ ఫీచర్స్, మనం రోజు యూజ్ చేసే ఫీచర్స్. మీరు ట్రాక్ చేయాలి అంటే యూ కెన్ ట్రాక్ విత్ దిస్ హెల్ప్ ఆఫ్ ఐపీ అడ్రస్, ఆర్ యూ కెన్ ట్రాక్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాక్ అడ్రస్. ఇవి కాకుండా మనం ఇంకేమన్నా యూజ్ చేయొచ్చా కిషోర్? ఒక డివైస్ని ట్రాక్ చేయాలంటే ఒక ఐపీ కాకుండా, ఒక మ్యాక్ కాకుండా ఇంకేమన్నా యూజ్ చేయొచ్చా ట్రాకింగ్కి? ఐడియా ఉందా కిషోర్? హలో, ఓకే. సారీ, ఐపీ కానీ మ్యాక్ కానీ కంపల్సరీ రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటే. ఇంకొకటి కూడా ఉంటుంది, బట్ అది లొకేషన్ బేస్ చేసుకొని చేస్తాం. దాన్ని మనం పోర్ట్ నెంబర్ అంటాం. పోర్ట్ నెంబర్. అండ్ ఇఫ్ ఐ నీడ్ టు ట్రాక్ ఏదైనా ఒక వెబ్సైట్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మీరు ఏదైనా ఇంటర్నెట్ యూజ్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? ఇట్ గో టు ద బ్రౌజర్ అండ్ జస్ట్ వెబ్సైట్ టైప్ చేస్తాం, దెన్ ఆటోమేటిక్గా యూ గెట్ అ ఫేస్బుక్ పేజ్, రైట్? అవునా? ఒకవేళ లైక్ ఇలా కాకుండా అండ్ మీరు ఈ పోర్ట్ నెంబర్, ఈ సర్వీస్ నెంబర్ని బేస్ చేసుకొని కూడా మీరు ట్రాక్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ద సర్వీస్. ఈ సర్వీస్ని యూజ్ చేసుకుని కూడా ట్రాక్ చేయొచ్చు. ఎలా? మీరు ఇక్కడ మనం నెట్ స్టార్ట్ చూస్తే ఇక్కడ సర్వీస్ ఉందా? ఒక సర్వీస్ ఉంది, చూసారా? అంటే ఈ సర్వీస్ ద్వారా కూడా ఈ పీసీ ద్వారా ఏ ట్రాఫిక్ వెళ్తుంది అండ్
ఏ ట్రాఫిక్ ఎంటర్ అవుతుంది అనేది కూడా మనం ఫిల్టర్ చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ ద కీవర్డ్స్. అండ్ ఇవి దీని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం వన్ బై వన్, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇంక్లూడ్ రైట్ నౌ. అండ్ ద థింగ్ ఈజ్, మనం ఇక్కడ బేసిక్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే సెక్యూరిటీ సి సెక్యూరిటీ అనేది ఎలా ఉంటుందంటే, లెట్ ఐ కెన్ షో యూ వన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ నేను ఏదైనా ఒక వెబ్సైట్ని యాక్సెస్ అవుతున్నాను. డిఫాల్ట్ మనకు ఫేస్బుక్ పేజ్ వస్తుంది, దెన్ ఆటోమేటిక్గా యాక్సెస్ అవుతున్నాను. బట్ ఇక్కడ సెక్యూరిటీ ఎక్కడ ఉంది? సెక్యూరిటీ ఎక్కడ ఉంటుందంటే, బేసిక్గా మనం ఏదైతే మనం వెబ్సైట్స్ వాడుతున్నామో ఇవన్నీ సెక్యూర్డ్ వెబ్సైట్స్. ఓకే, ఎలా చెప్తున్నాం సెక్యూర్డ్ వెబ్సైట్స్? ఇప్పుడు నా డేటా, ఇప్పుడు నేను వాడుతున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది సెక్యూర్డా? అండ్ అదర్స్ ఎవరైతే హ్యాకర్స్ ఉన్నారో ఆ డేటాని ఎవరు చూడలేరా? చూడగలరా? మీరు ఇప్పుడు ఏదైనా మెసేజ్ వాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు, మీ డేటా వేరే వాళ్ళు చూడొచ్చా? చూడలేమా కిషోర్? చూడలేము. ఓకే, ఎలా? అండ్ డిఫాల్ట్ ఇక్కడ మీరు చూడండి, నేను ఒక టూల్ వాడుతున్నాను, దీన్ని మనం వైర్ షార్క్ అంటాం. బేసిక్గా ఇది నా పీసీ నుంచి వెళ్ళే ట్రాఫిక్. ఇక నేను చాలా వాట్సాప్ యూస్ చేస్తున్నాను, వైర్ షార్క్ అనేవి వాడుతున్నాను, అలాగే అండ్ ఐఎమ్ యూజింగ్ బ్రౌజర్ ఆల్సో. బ్రౌజర్లో మీటింగ్, మనం ఏదైతే వెబెక్స్ మీటింగ్ కనెక్ట్ అయ్యామో ఇది కూడా ఒక వెబ్సైటే కదా, mnext.com, రైట్? బట్ స్టిల్ ఈ ట్రాఫిక్ ఏదైతే వెళ్తుందో ఈ ట్రాఫిక్ అంతా సెక్యూర్గా వెళ్తుందా లేదా అనేది చెక్ చేయొచ్చు. లెట్ ఐ కెన్ షో యూ వన్ ప్యాకెట్. ఇక్కడ మనం స్టాప్ చేద్దాం. లెట్ మీ సెలెక్ట్ వన్ ప్యాకెట్, ఎనీ అదర్ ప్యాకెట్. అండ్ మన డివైస్ నుంచి వెళ్ళే ప్రతి ఒక్క ప్యాకెట్, అండ్ ఇట్ షుడ్ బి ఎన్క్రిప్టెడ్. అదర్స్ కెనాట్ ఏబుల్ టు సీ యువర్ డేటా. యూర్ ఏబుల్ టు సీ? ఈ డేటా నీకు ఏమన్నా అర్థమవుతుందా? ఏమన్నా రీడ్ చేయగలవా ఇది? See, if you are ఏదైనా ఒక చిన్న హాయ్ మెసేజ్, మీరు హాయ్ మెసేజ్ పంపించినా కూడా, ఓకే, వాట్ యువర్ డివైస్ విల్ డూ? డివైస్ విల్ ఎన్క్రిప్ట్ యువర్ డేటా. మీ రౌటర్ ద్వారా వెళ్ళే ప్రతి ఒక్క ట్రాఫిక్ని అదేం చేస్తుందంటే ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తుంది. ఓకే, ఎన్క్రిప్ట్ చేసిన తర్వాత నీకు ఏమన్నా అర్థమవుతుందా ఈ డేటా అనేది? అర్థమవుతుంది, అవునా? అండ్ అలా మనం ఏమేం చేయొచ్చు అంటే మల్టిపుల్ కాన్ఫిగరేషన్, ఒక సింగిల్ కాదు మల్టిపుల్ కాన్ఫిగరేషన్ అనేది చేయొచ్చు. అండ్ ఇది ఎలా ఎన్క్రిప్ట్ అవుతుంది, ఎన్క్రిప్ట్ చేయాలంటే మనం ఏమేమి ఎనేబుల్ చేయాలి అనేది మనం అప్కమింగ్ క్లాసెస్లో వన్ బై వన్ చూపిస్తాను. అండ్ అలాగే మీరు ఒక డివైజెస్ని ఎలా ట్రాక్ చేయాలి అండ్ ఆ డివైస్ని ఎలా సెక్యూర్ చేయాలనేది కూడా మనం చూస్తాం. ఓకే, రైట్ నౌ ఇక నేను ఒక ట్రాఫిక్ మాత్రమే చూస్తున్నాను, యూడిపి ట్రాఫిక్. అండ్ ఇక్కడ నా పీసీ నుంచి ఇదంతా నా పీసీ ట్రాఫిక్ 1.40 అనేది నా పీసీ. అండ్ నా పీసీ నుంచి వెళ్తున్న ప్రతి ఒక్క ప్యాకెట్ ఇలా ఎన్క్రిప్ట్ అవుతూ వెళ్తుంది. ఇలా ఎన్క్రిప్ట్ అయితే అండ్ బయట వాళ్ళు ఏమైనా చూడగలరా నా ట్రాఫిక్ని? నా మెసేజ్ని ఏమైనా రీడ్ చేయగలరా వాళ్ళు? నో, రైట్? అండ్ ఇది ఎలా పర్ఫామ్ చేస్తామనేది మీ చేతి ద్వారానే నేను ఒక ప్రాక్టికల్ చేపిస్తాను. ఓకే, అండ్ దిస్ ఇస్ ద వన్ టర్మ్ అండ్ వీఆర్ గోయింగ్ టు డీల్ అబౌట్ బేసిక్, అలాగే ఐపీ అడ్రసింగ్. అండ్ ఈ ఐపీ అడ్రసింగ్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ ఏ వన్ కీ కాన్సెప్ట్ లైక్ ఓఎస్ఐ. ఓకే, ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్ట్. దీన్ని మనం లేయర్స్ అంటాం. ఈ లేయర్స్ ఏవైతే ఉంటాయో మన ప్యాకెట్, మీరు మెసేజ్ పంపిస్తారు ఎవరికన్నా, ఆ మెసేజ్ ఎలా వెళ్తుంది, డైరెక్ట్గా డెస్టినేషన్కి వెళ్తుందా ఆర్ ఎన్క్రిప్ట్ అయి వెళ్తుందా అనేది ఆ ఫ్లో, దీన్ని మనం ఫ్లో అంటాం. సారీ, కిషోర్ మీ వాయిస్ చాలా స్లోగా వినపడుతుంది, మీరు ఒకసారి ఇయర్ ఫోన్స్ తీస్తారా? ఇప్పుడు వినిపిస్తుంది సార్? ఇప్పుడు ఎస్ ఎస్. హలో, థ్యాంక్ యూ. చెప్పండి. మనం పంపించే అది మెసేజ్ అనేది డైరెక్ట్ గా అది వెళ్ళదు కదా సార్? డైరెక్ట్గా వెళ్ళదు అంటే అది ఎలా వెళ్ళాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు?
అండ్ దేర్ విల్ బి ఎ లేయర్ ఫార్మాట్. ఓకే, మనకు మనకు దీంట్లో లేయర్ ఫార్మాట్ అనేది ఉంటుంది. ఈ ఓఎస్ఐ లేయర్స్ ఏవైతే ఉంటాయో ఈ లేయర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయి. అంటే నీ ప్యాకెట్ ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి అనేది ఈ ప్యాకెట్స్ ఫ్లోను బట్టి మీ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ లేయర్ అని చెప్పి ప్రజెంటేషన్, సెషన్, ట్రాన్స్పోర్ట్, నెట్వర్క్, డేటా లింక్ అండ్ అలాగే ఫిజికల్ లేయర్స్ ఏవైతే 7 లేయర్స్ ఉంటాయో, అండ్ మీ లేయర్కి షేర్ చేయడమే కాదు సెక్యూరిటీ కూడా అలైన్ చేస్తుంది. ఓకే, ఎలా ఎన్క్రిప్ట్ చేయాలి అనే దాన్ని బేస్ చేసుకొని మనం ఈ లేయర్స్ ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ ప్యాకెట్ని మీ డివైస్ నుంచి, అంటే మీ మొబైల్ నుంచి మీ ఫ్రెండ్ డివైజెస్ వరకు షేర్ చేసేటట్టు చేస్తాయి. ఓకే, ఈ లేయర్ అంటే ఒక్కొక్క దాన్ని, అంటే మీరు అప్లికేషన్స్ వాడతారు కదా మొబైల్స్లో, అప్లికేషన్స్. ఓకే, అప్లికేషన్స్ అంటే ఫేస్బుక్ అండ్ వాట్సాప్ అని వాడతారు కదా, అవన్నీ ఎలా వర్క్ అవుతాయి? డిఫాల్ట్ అయితే వర్క్ అవ్వవు కదా. ఓకే, అండ్ సమ్వన్ నీడ్ టు గైడ్, ఎవరొకరు ఉండాలి, రైట్? అండ్ దాంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ అప్లికేషన్ లేయర్. అండ్ మీ డేటా షేర్ చేస్తేనే మనకు షేర్ అయిపోతుందా? నో. అండ్ దాన్ని కూడా అంటే డ్రెస్అప్ చేయాలి, అంటే రెడీ చేయాలి. అది ఎవరు చేస్తారు అంటే ప్రజెంటేషన్ లేయర్. అంటే ఎలా పంపించాలి, ఎన్క్రిప్ట్ చేసి పంపించాలా లేకపోతే ఎన్క్రిప్ట్ చేయకుండా పంపించాలా అనేది మొత్తం ఎవరు చూసుకుంటారు? ప్రజెంటేషన్. సెషన్ లేయర్, మీరు ఎంత టైం వాట్సాప్ యూజ్ చేస్తున్నారు, ఎంత టైం ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు, అంటే దాన్ని బేస్ చేసుకొని మీ ప్యాకెట్ ఫ్లో అనేది ఉంటుంది. ఓకే, ఓవరాల్ అండ్ మీరు ఎంత టైం యూజ్ చేస్తున్నారు అనేది ప్రతిదీ క్యాప్చర్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ మీరు కొన్నిసార్లు ఫేస్బుక్ లాగౌట్ చేయకపోయినా కూడా మళ్ళీ నెక్స్ట్ డే మీరు లాగిన్ అయితే అది లాగిన్లోనే చూపిస్తుందా లేదా? అవును సార్, లాగిన్ అవును. ఎలా చూపిస్తుంది అంటే బేస్డ్ ఆన్ ద సెషన్ ఫ్లో. సెషన్ అనేది ఉంటుంది, అలాగే ట్రాన్స్పోర్ట్ లేయర్ అని ఉంటుంది ఒకటి. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇట్ విల్ ప్రొవైడ్ యూ మోర్ సెక్యూరిటీ. ఓకే, ఈ సెక్యూరిటీ అనేది డిఫాల్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐ కెనాట్ ఏబుల్ టు షో యూ, బట్ వన్స్ వీ ఎంటర్ ఇన్ టు ద ప్రాక్టికల్స్, ఈ ప్రాక్టికల్స్లో ఎలా ఎన్క్రిప్ట్ అవుతుంది అనేది మొత్తం నీకు చూపిస్తాను. ఓకే, అండ్ నెట్వర్క్ లేయర్, రౌటర్స్ ఎక్కడ అయితే యూజ్ చేస్తామో దాన్ని మనం నెట్వర్క్ లేయర్ అంటాం. అండ్ డేటా లింక్ లేయర్ అండ్ ఫిజికల్ లేయర్, ఇవన్నీ ఈ లేయర్స్ గురించి వన్ బై వన్ మనం తెలుసుకోవాలి. ఓకే, విల్ గో విత్ దట్ వన్ బై వన్ లేయర్స్, then you will get a more clarity. And then after completing all this basic, we'll go to the routing and then switching. రౌటింగ్ అనేది డిఫాల్ట్. మనం ఇప్పుడు ఎలా అయితే కమ్యూనికేట్ అవుతున్నామో, ఇఫ్ యూ గో విత్ పీపుల్ అండ్ మనం ఇంగ్లీష్లోను, తెలుగులోను, తమిళ్లోను మాట్లాడుకుంటామా లేదా? సేమ్ అలానే ఇఫ్ యూ గో విత్ ద రియాలిటీ, డివైజెస్ తీసుకుంటే దట్ రౌటర్స్ తీసుకున్న, స్విచెస్ తీసుకున్న, ఇవన్నీ ఎలా అంటే ఇవన్నీ బేస్డ్ ఆన్ ప్రోటోకాల్స్ అంటాం, మనం లాంగ్వేజెస్ అంటాం కదా. సేమ్ అలానే ఈ డివైజెస్ కమ్యూనికేట్ అవ్వాలి అంటే ప్రోటోకాల్స్ అంటాం. దాన్ని మనకు చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి, ఈఏజిఆర్పి అని చెప్పి, ఓఎస్పిఎఫ్ అని చెప్పి, అలాగే ఆర్ఐపి అని చెప్పి, బీజీపీ అని చెప్పి, ఇవన్నీ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ ప్రోటోకాల్స్ ద్వారా మనం ఎనేబుల్ చేస్తాం కమ్యూనికేషన్, అంటే రౌటర్ టు రౌటర్ కమ్యూనికేషన్ ఎనేబుల్ చేయాలంటే ఐ నీడ్ టు గో విత్ ద ప్రోటోకాల్స్. అండ్ అలాగే సెక్యూరిటీ పరంగా వస్తే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ నాటింగ్ అండ్ విపిఎన్. ఓకే, అండ్ అలాగే ఏసిఎల్స్. ఓకే, అండ్ ఇవన్నీ మనకు యూజ్డ్ టాపిక్స్, మనం మెయిన్గా యూజ్ చేసే ఒక టాపిక్స్ మన కంపెనీస్లో. ఓకే, మన డేటా ఎవరు చూడకుండా ఉండాలి అంటే మనం ఈ కాన్సెప్ట్స్ ప్రతిదీ కాన్ఫిగర్ చేయాలి. అండ్ ఇవే కాదు, అండ్ వీఆర్ గోయింగ్ విత్ ఎస్ఎస్హెచ్ అండ్ టెల్నెట్. దిస్ ఆర్ ద రిమోట్ ప్రోటోకాల్స్, ఇవి కూడా మనకు సెక్యూరిటీ కిందకి వస్తాయి. ఓకే, అండ్ ద వన్ మోర్ రిడెండెన్సీ ప్రోటోకాల్స్. రిడెండెన్సీ అంటే మనకు ఇప్పుడు ఇఫ్ యూ గో ద రియాలిటీ, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు యూజ్ ఇంటర్నెట్, సరే నీకు మొబైల్ ఇంటర్నెట్ రావట్లేదు, దెన్ వాట్ యూ కెన్ డూ? ఆటోమేటిక్ వైఫై వెళ్ళిపోతుంది. అవును, కరెక్ట్. అండ్ సేమ్ వైఫై యూజ్ చేస్తామా? ఈ రిడెండెన్సీలో కూడా సేమ్ అలానే
మనకు హెచ్ఎస్ఆర్పి అనే కాన్సెప్ట్ ఉంటుంది. హెచ్ఎస్ఆర్పి అని చెప్పి అంటే మనకు రియల్ టైంలో ఒక రౌటర్ డౌన్ అయినా ప్యాకెట్ ఇంకొక రౌటర్ ద్వారా వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఆ, యూనిట్ టు ఎనేబుల్ సమ్ కాన్సెప్ట్స్. హెచ్ఎస్ఆర్పి అని చెప్పి విఆర్ఆర్పి అని చెప్పి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దీస్ కాన్సెప్ట్స్. అండ్ ఇవి కాకుండా రీడిస్ట్రిబ్యూషన్ రీడిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్. ఇవి మనకి ఇవన్నీ సిసిఎన్పి కాన్సెప్ట్స్. బట్ ఇక్కడ కూడా మీకు ఎక్కువ ఇంటర్వ్యూస్లోకి వెళ్తే మనం ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అండ్ ఇవి మ్యాక్సిమం అడుగుతాడు. దీని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, అండ్ ఇవే కాదు, అండ్ ఇవన్నీ జస్ట్ కాన్సెప్ట్స్. అండ్ ఆటోమేషన్ ఈ ఆటోమేషన్ మన కంపెనీస్లోకి వెళ్ళిన తర్వాత ఎవరు ఏ కాన్సెప్ట్ ఏ కాన్ఫిగర్ చేయరు. ఆటోమేటిక్గా మనం ఒక టూల్ ద్వారా తీసుకొని పుష్ చేస్తాం. ప్రజెంట్ ఇప్పుడు వచ్చే సినారియోస్. ఓకే, అవన్నీ ఎలా యూజ్ చేస్తాం అనేది లెట్ ఐ కెన్ డిస్కస్ వన్ బై వన్. ఓకే, అండ్ బేసికలీ ఇవే కాకుండా అండ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సమ్ సెటప్స్, రియల్ టైమ్ సెటప్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా కాన్ఫిగర్ చేయొచ్చు. ఓకే, అండ్ మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కిషోర్? మీరు 6 years. 6 years. Then you need to go to multiple practicals. ఓకే, అండ్ మీకు మేము ఆల్రెడీ వర్కింగ్ కాబట్టి నేనేం చేస్తానంటే మీకు అండ్ మీకు నెక్స్ట్ జాబ్ షిఫ్ట్ అవ్వాలన్నా కూడా యూ నీడ్ రియల్ టైమ్ ప్రాక్టీస్, రైట్? అవునా? Hmm. Hmm. నేను నా సెటప్ చూపిస్తాను. ఓకే, ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్. మై కంపెనీ ఇస్ బెల్ టెక్నాలజీస్ అని విన్నారు ఎప్పుడన్నా? Sir? బెల్ అనే కంపెనీనే, అండ్ బెల్లో నేను నెట్వర్క్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ మీకు నా కాన్సెప్ట్ చూపిస్తాను, అంటే మేమేమి వర్క్ చేస్తాం, ఎలా ఉంటుంది, అండ్ అలాగే మీకు నేను కొన్ని రియల్ టైమ్ సెటప్స్ ఇస్తాను. ఓకే, Hmm. అండ్ దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ అలాగే నా ల్యాప్టాప్ కూడా మీకు చూపిస్తాను, లైక్ అంటే ఏ వర్క్ చేస్తాం అనేది. దెన్ యూ కెన్ గెట్ అ మోర్ క్లారిటీ. ఓకేనా? Okay. అండ్ దాన్ని బేస్ చేసుకొని మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి కమ్యూనికేట్ అవ్వచ్చు. ఓకే, Okay. ఇవే కాదు మనకి ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. బెటర్ ఐ విల్ ఆస్క్ షర్మిలా టు షేర్ కాన్సెప్ట్ డీటెయిల్స్. ఇవే కాదు, జస్ట్ నేను మెయిన్ కాన్సెప్ట్ చెప్పాను. ఇక్కడ స్విచ్చింగ్ లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి మనకు. ఓకే, Hmm. కిషోర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు రిక్రూట్మెంట్స్ ఎక్కువ ఫైర్ వాల్ సైడ్ ఎక్కువ ఉన్నారు కదా సార్. కరెక్ట్. బట్ అందుకోసమే నేనేం చెప్తున్నానంటే మీకు సిసిఎన్ఏతో పాటు సిసిఎన్పి కూడా చెప్తాను. ఓకే, అండ్ ఫైర్ వాల్స్ ఎలా ఉంటాయి, లైక్ అంటే నేను ఉంటుంది మేము వర్కింగ్ కాబట్టి నేను మా సైడ్ ఫైర్ వాల్స్ ఏ ఉంటాయి కూడా నేను చూపిస్తాను. ఓకేనా? ఎలా ఉంటుంది మీకు ఫైర్ వాల్ సెషన్స్ కూడా ఉంటాయి ఇక్కడ, నో నీడ్ టు వర్రీ. అండ్ అది ఎలా కాన్ఫిగర్ చేస్తారు, ఏం చేస్తారు అనేది అండ్ ఆటోమేటిక్గా చూపిస్తారు కాబట్టి యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు మనకి ఒకసారి మీరు ఇది ఈ కాన్ఫిగరేషన్ చెప్పండి సార్. సారీ చెప్పండి. మనకి సిస్కో అవి స్విచ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయా సార్? కాన్ఫిగరేషన్స్ కదా నువ్వు అంటుంది. అంటే లైక్ మీరు ఆఫ్లైన్ వీలాన్స్, రౌటింగ్, స్విచ్చింగ్, విపిఎన్స్ కాన్ఫిగరేషన్, ఏసీఎల్స్, నాటింగ్ అన్నీ చేయొచ్చు. బట్ అది మీరు ప్రాక్టికల్ స్టార్ట్ చేయాలి. ఓకే, నేను దానికి హెల్ప్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే కిషోర్, అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పు, ఆర్ వీ కెన్ వైండ్ ద సెషన్. మళ్ళీ ఇంకోసారి కనెక్ట్ అవుదాం మనం. ఓకే, ఇష్యూ నుంచి మీరు వాయిస్ మీ బ్రేక్ అవుతుంది, అది అర్థం కావట్లేదు, సిగ్నల్ ఇష్యూనా ఆర్ సమ్
వేరే కాల్స్ వస్తారు లో. ఓకే. ఓకే. యాహ్! కిషోర్. మీరు వర్కింగ్ టైమింగ్స్ ఎట్లా మీయి కిషోర్? ఇవాళ వీక్ ఆఫ్ ఇవాళ ఓకే. 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 నార్మల్గా. ఓకే. ఓకే కిషోర్. ఓసారి నేను ఇన్ఫార్మ్ చేస్తాను టైమింగ్స్ అలాంటివి. అంటే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. దెన్ వి కెన్ కనెక్ట్ ఇట్ అగైన్. ఓకే ఓకే. సార్. ఓకే సార్. ఓకే అబ్బా. ఓకే అబ్బా. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్